యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన జీవిత కాలములో యబ్బేజులాగా ప్రార్థన చేసినప్పుడు, యబ్బేజు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు అని జ్ఞాపకం చేసుకొని, ఆ రీతిగా మనం కూడా ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అందరికీ